అరటికాయ పిట్టు ఇలా చేశారంటే ఇష్టంగా తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ అరటికాయ పిట్టు ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా కాగాక పావు స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడాక పావు స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ మినప్పప్పు వేసుకొని దాంట్లోనే 4 వెల్లుల్లి రేఖలు కూడా వేసుకోవాలి. ఇదంతా దోరగా వేగిపోయాక ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా ఇందులో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా నేను ఒక అరటికాయని ఉడకపెట్టుకొని పేస్ట్లా చేసి పెట్టుకున్నాను, దాన్ని కూడా దీంట్లో వేసుకోవాలి. మెత్తగా చేసిన అరటికాయ పిట్టు అన్నమాట ఇది. ఈ ఉల్లిపాయ ముక్కల్లో అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో పావు స్పూన్ పసుపు వేసుకొని మీ టేస్ట్కి తగినట్టుగా ఉప్పు వేసుకోండి. 1 స్పూన్ కారం వేసుకున్నాను. ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని దాన్ని కూడా బాగా వేయించుకోవాలి. ఇది బాగా వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి, అరటికాయ పిట్టు రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.